రాష్ట్రంలో చికెన్ ధరలు కొండెక్కాయి. మామూలుగా ఈ సీజన్లో చికెన్ ధరలు పెరుగుతాయి. అయితే అవి ఈసారి సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కిలో స్కిన్లెస్ చికెన్ 300 రూపాయలు దాటింది. అటు కోడిగుడ్ల ధరలు చూస్తే కూడా సామాన్యులు గుడ్లు తేలేస్తున్నారు. రాష్ట్రంలో చికెన్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో స్కిన్లెస్ చికెన్ రికార్డు స్థాయికి చేరుకుంది. సిటీ చికెన్ మార్కెట్లో స్కిన్లెస్ చికెన్ ధర కిలో 310 నుంచి 320 రూపాయల వరకు ఉంది. ఈ చలికాలంలో ఇదే ఎక్కువ రేట్ అని వ్యాపారులు చెప్తున్నారు. అటు మటన్ ధర కూడా కిలో 800 నుంచి 900 వరకు అమ్ముతున్నారు. కోడిగుడ్ల రేట్లయితే కొండెక్కి కూర్చున్నాయి. ఒక్కో గుడ్డు రేటు 8 రూపాయల వరకు చేరింది. రాష్ట్రంలో చికెన్ ధరలు 2025 డిసెంబర్ మొదటి వారంలో కొంత తగ్గినప్పటికీ చివరి వారం నుంచి పెరుగుతూ వచ్చి ఇప్పుడు పీక్ కు చేరింది. కొద్ది రోజుల కిందటి వరకు 240 రూపాయలు పలికిన కిలో చికెన్ ధర ఇప్పుడు 280 నుంచి 320 వరకు పలుకుతోంది. లైవ్ కోడి రేటు 170 వరకు ఉంది. సంక్రాంతి పండుగ ఆ తర్వాత మేడారం జాతర ఉండడంతో చికెన్ కు డిమాండ్ ఉంటుందని అంటున్నారు. దీంతో రేటు మరింత పెరిగే అవకాశం ఉందని, లేదంటే ఇదే రేటు స్థిరంగా ఉండొచ్చని చికెన్ షాప్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు చికెన్తో పాటు గుడ్డు ధర కూడా రీటైల్ మార్కెట్లో 7 నుంచి 8 రూపాయలు పలుకుతోంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో బాయిలర్, లేయర్ కోడి పిల్లల మరణాలు పెరగడం పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వీటి మరణాలను తగ్గించడానికి పౌల్ట్రీ రైతులు షెడ్ల చుట్టూ పరదాలు కట్టి వెచ్చదనం కల్పించేందుకు హీటర్లు, వేడిని ఇచ్చే అత్యధిక వోల్టేజీ గల లైట్లను వినియోగిస్తున్నారు. ఇదంతా వారికి అదనపు భారంగా మారుతోంది. కోళ్లతో పాటు కోడిగుడ్ల ఉత్పత్తి తగ్గడంతో మార్కెట్లోకి సప్లై తగ్గింది. దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరిగిపోయినట్లు చికెన్ సెంటర్ల నిర్వాహకులు చెబుతున్నారు. వారం 10 రోజులుగా గుడ్డు హోల్సేల్ ధర 7 రూపాయలుండగా రీటైల్లో మాత్రం 8కి అమ్ముతున్నారు. రాష్ట్రంలో వచ్చే సంక్రాంతి పండుగతో పాటు మేడారం జాతర, ఇతర జాతరలు ఉండడంతో చికెన్ డిమాండ్ పీక్స్ కు చేరే అవకాశం ఉందని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.